హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఏం చేస్తున్నా అనుకుంటుందో చెప్పేస్తే వినేసేయండి, చూపిస్తే చూసేసేయండి. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. నాకు ఏ ఫెస్టివల్ అయినా ఏదైనా ఈ ముగ్గేసుకుంటేనే ఫెస్టివల్ ఇంకొంచెం హైలైట్ అయినట్టు అనిపించింది. ఎందుకో ఈ ముగ్గేస్తే కొంచెం పసుపు కుంకుమ అన్నీ వేసేసరికి గ్రాండ్ లుక్ అనిపించింది అండ్ బాగుంటుంది కూడా. ఈ ముగ్గు కూడా నేను యూట్యూబ్లో చూసుకొని 3 రోజులు కూర్చొని నేర్చుకున్నా. ఇంకోండి, ఇంకా ఏకాదశి అని మా పిల్లలు ఇద్దరికి అట్లా పంచలు కట్టి రెడీ చేసా. అదే ఆడపిల్లలు అయితే మంచి మంచి ఫ్రాక్స్లు, లంగా జాకెట్లు అట్లాంటివి కట్టి రెడీ చేయొచ్చు. ఇద్దరు మగపిల్లలు అయ్యేసరికి ఏం లేదు. ఇంక ఈరోజు మేము సత్తుపిండి చూసామా తయారు చేసుకున్నాము. మీరు తయారు చేసుకుంటారా? అది శనగపప్పు, బియ్యం, చక్కెర, నువ్వులు వేయించేసి పొడి చేస్తాము. చీరకి ఎన్ని కుచ్చుళ్ళు వచ్చాయా? నాకు చీరకి ఎన్ని కుచ్చుళ్ళు వస్తే అంత ఇష్టం. మీకు చీరకు తక్కువ కుచ్చుళ్ళు వస్తే ఇష్టమా, ఎక్కువ కుచ్చుళ్ళు వస్తే ఇష్టం? నాకైతే ఎక్కువ కుచ్చుళ్ళు వస్తేనే ఇష్టం. ఇంకా మా మామయ్య వాళ్ళు పూజ చేస్తుంటే, అంటే మేము కూడా చేస్తున్నాం కానీ మా మామయ్యనే ఇంట్లో దీపం పెట్టేది. ఇంకా మా మామయ్య వాళ్ళతో ఇంకా వాళ్ళు కూడా చేస్తున్నాం. మా మామయ్య బొట్టు పెట్టిండు. మా పెద్దోడికి చాలా బొట్టు పెద్దది అనిపించి వాడు ఒక్కటే ఇంకా తుడుపుకుంటా ఉన్నాడు, పెద్దది పెట్టిండని. ఇంకా మా చిన్నోడు జై 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 అని అరుసుకొని పూజ చేస్తా అన్నాడు. జై జై అనగానే చేస్తున్నాడు. వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి.